వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు హోలీ ఈవెంట్ సెలబ్రేట్ చేశారండి. ఆ హోలీ ఈవెంట్ ఎంత అద్భుతంగా చేశారో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఈవెంట్కి డెకరేషను H&H డెకర్ వాళ్ళు చేశారండి. చాలా అద్భుతంగా చేశారు. మీలో ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేశాను. అండ్ ఈ ఈవెంట్కి దాదాపుగా 400 నుంచి 500 దాకా మెంబర్స్ వచ్చారండి. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? Actually, I was studying in US Sunday, so unexpectedly I became an MLA aunty. ఆ జుట్టు ఒరిజినలేగా? అవునండి. వంట వచ్చా? తింటానండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎండ పైకి వస్తా. Mama, urgent phone please. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేది బద్మాష్. బగాయించుడే బిడ్డ. నీకెవడో హెల్ప్ చేస్తుందంట. గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో పడేసి తిరగ కట్టించి మరీ కారం పొడి కురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఏదో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. గా ముచ్చటేందో తీసి జల్దస్తా సరేనా? చూడండి, నువ్వు సెలెక్ట్. ఈవెంట్లో ఫోటో బూత్ కూడా చాలా అద్భుతంగా చేశారండి. అందుకని మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అందరూ ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. ఈవెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకోవడం కోసం వాళ్ళని ఇన్వైట్ చేశారండి. We have looking at kids and looking at people happy, that actually gives us a lot of satisfaction as well, because you can leave the dirty stuff on us, the bad things on us, but we want to make sure that you guys are safe as well, and that's why we want to come out, show the kids everything, because we actually like this. We want people smiling like yourself, right? మన తమిళనాడులో పెట్టినట్టు ఫైర్ ట్రక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఫైర్ ట్రక్ ఎందుకో రాలేదండి. యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వీళ్ళు ఈ ఫైర్ ట్రక్ని ఇన్వైట్ చేశారండి. సో నేనేమనుకున్నాను, ఎంత పెద్ద హోలీ ఈవెంట్ జరుగుతుంటే ఈ ఫైర్ ట్రక్లోకి ఎవరు వెళ్తారు, ఏం చేస్తారు అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎగ్జైట్ అయ్యారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన ఫైర్ స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నేనైతే బాగా ఎగ్జైట్ అయిన ఏమన్నా ఒక పార్ట్ ఉందంటే ఈవెంట్లో ఇదేనండి. ఎందుకంటే ఫైర్ ట్రక్ మనం ఎప్పుడు రోడ్డు మీద చూడటమే, కానీ లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, దాని లోపల ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు అని నేను ఎగ్జైట్ అయ్యాను. నాతో పాటు ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చూపించడం కోసం అక్కడ లైన్లో ఉన్నారు. మీరే చూడండి ఎంతమంది వచ్చారు అక్కడికి. This one sends water out. So we send the water out with that hose. That makes sense. Gun, yeah, so it's just a big nozzle we have on the back of the truck that sprays out a lot of water. Hold on, there's a ladder up there. You guys enjoying? Yeah.
on long-term missions, can you guys actually Fire extinguishers and all that. Okay. But you'll be having something large scale inside of it. Yeah, we have a big one. Big ones. Yeah, they're back here. Oh. That size? Okay. Yeah. You have that big one. What gas in it? And this is a dry chemical, dry powder. Dry powder. Dry powder. Yeah. Some of these advertisements nowadays show this is some small thing. When the fire comes up, it comes out a lot of smoke and then puts out the fire itself. Oh yeah. Is it Okay. effective or is it? No, we still will come and have to double check to make sure it's been extinguished and stuff. Okay. So. Oh, really? చూస్తున్నారుగా ఇక్కడ ఎంతమంది వచ్చారో. ఎంతమంది రావడం కాదు, ఇక్కడ టెంపరేచర్ ఈరోజు ఎంత ఉందో తెలుసా, -10 ఉంది. ఈ -10లో కూడా వీళ్ళకున్న ఇంట్రెస్ట్తో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ ట్రక్ లోపల ఏముంది, వీళ్ళు లంచ్ చేస్తున్నారు అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. ఈవెంట్కి ఎంసీ మేఘనా చేశారండి, అండ్ డీజే టస్కన్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ చాలా ఎగ్జైటింగ్ ఎందుకు కూర్చున్నారు అనుకుంటా తెలుసా, బింగో గేమ్ ఆడటానికి. నెంబర్ 36 36 అరే ఏడవకరా నాయన 300 వస్తే ఆగు 14 14 42 42 పదిహేడు జ్యోతులు అయితే అయిపోయిందా వచ్చింది 17 మిగతా వాళ్ళందరూ చూపేయండి సారీ ఐ ట్రైడ్ మై బెస్ట్ జాగ్రత్త విన్నర్స్ సో ఎంతమంది వచ్చి 5 మెంబర్స్ వచ్చారు రాలే పాపం వచ్చి పంపించాలి సో 300 డివైడెడ్ బై 5 చేస్తాం ఒప్పుకున్నారండి సో $300 డివైడెడ్ బై 5 సో $60 ఈచ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ థ్యాంక్ యూ సో మచ్ బై డీజే స్టార్ట్ కरो
ఇంత పెద్ద డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా మనం ఫుడ్ తినాలి కదా. మొత్తం 8 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఈ 8 ఫుడ్ స్టాల్స్లో ఒక్కొక్క ఫుడ్ స్టాల్లో ఒక్కొక్క వెరైటీ పెట్టారండి. మన తరపున మనం కూడా డెజర్ట్స్ పెట్టామండి. ఈసారి దాదాపుగా 500 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఫుడ్ స్టాల్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయండి. నాకు తెలిసి అందరికీ మంచి అమౌంటే వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఫుడ్ స్టాల్స్లో హైలైట్ ఏంటంటే మనకి కావాల్సిన ఏ ఐటమ్ అన్నా కానీ $5 లేదా $10లోనే దొరుకుతుందండి. అంతేగాక మనం ఏదైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నామో ఎంట్రీ టికెట్కి $10 కూపన్స్ కూడా ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే సిటీ వాళ్ళు ఫ్రీ ఎంట్రీ ఇచ్చారండి. ఎవరైతే నాన్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ ఒక $5 పే చేశారు అంతే. నేను మాత్రం ఫుడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్. Happy Holi! Happy Holi! ఈవెంట్కి దమ్కా బగారా రెస్టారెంట్తో పాటు కొట్టాడమని ఒక కొత్త ఇండియన్ రెస్టారెంట్ ఒకటి వచ్చిందండి. ఇది నెక్స్ట్ మేలో మనకి ఓపెన్ చేస్తున్నారంట డౌన్ టౌన్లో. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇదే మన డెజర్ట్ కౌంటర్. మన డెజర్ట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఉమ్మాలి తింటున్నానండి, చాలా బాగుంది. సదా గారు చేశారు. ఇది హోమ్ డిష్ వారిది. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అదిరిపోయింది. How is cupcake? Good. Do you like it? కొంచెం కలర్ ఇస్తే ఇస్తా. కొంచెం నాకు ఏం బ్రాండ్ కొంచెం కలర్లు అయిపోయినాయి. అయిపోయింది నా దగ్గర, అందుకనే సిటీ వాళ్ళు ఇంకో ప్యాకెట్ ఇద్దరు చేశారు ఎవరు. అచ్చదా వెళ్తున్నాడు. ఆర్గానిక్ ఆర్గానిక్. రాజీవ్ ఏం రాజీవ్. హ్యాపీ హోలీ.
లోపల ఉంటారా? నేను లోపల ఉంటానికి వచ్చింది. వీడు బాగా కలర్తున్నాడు. నా నోట్లో పెట్టారు సార్. హ్యాపీ హోలీ. ఆఫ్టర్ హోలీ ఈవెంట్ ఇదిగో నా షర్ట్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా హోలీ ఆడామో. అదండి కెనడాలో మా హోలీ ఈవెంట్ ఫైనల్గా అలా చేసుకున్నాము. ఈ హోలీ ఈవెంట్ ఇంత గొప్పగా జరగడానికి సహకరించినటువంటి సిటిఏ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సిటిఏ ఎగ్జిక్యూటివ్ టీము వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో పర్సనల్గా నాకు తెలుసు. వాళ్ళు ఎవ్రీడే ఎవ్రీ వీక్ జూమ్ మీటింగ్స్ 1 or 2-3 hours లాస్ట్ 2 months నుంచి వీళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టేలా చేశారండి. మీ హోలీ ఈవెంట్ని ఎలా సెలబ్రేట్ చేస్తామో కింద కామెంట్లో తెలపండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.